మీరందరూ బాగా వినండి, బాగా నాతో చెప్పండి. గడప లోపలే మా కులం, గడప లోపలే మా కులం, గడప దాటితే హిందువులం. ఒరే ఎర్రిపోర్నా, మీ తెలివితేటలరా. హిందువుల్ని నంబర్ 1 ఎర్రి గొర్రెల్ని చెయ్యాలంటే మీ వల్లనే అవుతుందిరా. మతం రుద్ది గద్దెల మీద కూర్చోవడానికి హిందూ సమ్మేళనాలు పెడుతూ ఆర్ఎస్ఎస్ ని బీజేపీని ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎలాగూ మీరు రాజ్యాంగ విరోధులే కాబట్టి, విలువల్లేని పోరంబోకులే కాబట్టి చేసుకోండి. కాని కింద లైన్ ఏంట్రా? గడపలోనే కులం, గడప దాటితే అందరూ హిందువులేనా? అరే ఎర్రిపోర్నా మతోన్మాద పిలకబత్తాయిలు, గడప బయట అందరూ హిందువులే అయితే ఎస్సీ ఎస్టీ పేటలు ఊరి బయట ఎందుకున్నాయిరా? మీరుండే ప్రాంతాలు అగ్రహారాలు, వారుండే ప్రాంతాలు పేటలోనురా. ఇది వివక్ష కాదా? ఆఫీసుల్లో కుల వివక్ష, స్కూళ్లలో కుల వివక్ష, గుళ్లల్లో కుల వివక్ష, వీధుల్లో కుల వివక్ష, రాజకీయాల్లో కుల వివక్ష. గడప దాటితే ప్రతి చోట కుల వివక్షే కదరా. మరి గడప లోపలే కులం అంటున్నారేంట్రా? గడప లోపలుండేది ఆ ఇంటి వారే, వాళ్ళల్లో వాళ్ళకేం కులం ఉంటుందిరా ఎర్రిబత్తాయిలు? కులముండేది గడప బయటేరా. ఒకవేళ గడప లోపల ఉన్నా దాన్ని పెట్టింది కూడా మీ పిలకబత్తాయిలేరా ఎర్రిపోర్నా. ఇంకా ఎంతకాలం రా మా దేశస్థులతో ఉచ్చ తాగిస్తారు, పేడ తినిపిస్తారు? ఎంతకాలం రా నా దేశ ప్రజలతో కాళ్ళు నాకించుకుంటారు? ఎంతకాలం రా నా దేశ స్త్రీల అవయవాల్ని నలుపుతారు? రేయ్ మతోన్మాద బాపన బత్తాయిలు, నా దేశం ఎప్పుడూ గుడ్డితనంలోనే ఉండిపోతుందనుకోకండి. కళ్ళు తెరుస్తుంది. అవతారాలు, ఆచారాలు, పురాణాలు, పూజలు అన్నీ పురోహితుల కల్పితాలే అని తెలుసుకుంటుంది. అప్పుడు మీ పిలకల్ని జాడించి కొడతారా. గమనిక, ఈ తిట్లు కేవలం మతోన్మాద బాపనోలకు మాత్రమే వర్తిస్తాయి.